సెప్టెంబర్ 27న కరూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన 41 మంది ప్రాణాలు పోగొట్టిన దుర్ఘటన ఇప్పుడు ఒక కొత్త మలుపులోకి వెళ్ళింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సిబిఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని, విచారణ నిష్పక్షపాతంగా ఉండేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో కమిటీ బాధ్యతలు చేపడుతోంది. దీంతో కేసు పొలిటికల్ థ్రిల్లర్లా మారింది. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ మద్రాసు హైకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారు. సిట్తో దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. అయితే హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను విచారణకు స్వీకరించింది. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం టీవీకే పక్షాల వాదనను విన్న ధర్మాసనం కేసును నిష్పక్షపాత దర్యాప్తు కోసం సిబిఐకు అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీలో తమిళనాడు కేడర్కు చెందిన 2 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఐజీపీ ర్యాంకుకు తగ్గకుండా మరో ఐపీఎస్ అధికారిని నియమించాలని సూచించింది. జస్టిస్ అజయ్ రాస్తోగి నేతృత్వంలోని కమిటీలో తమిళనాడు కేడర్కు చెందని 2 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఐజీపీ ర్యాంకుకు తగ్గకుండా మరో ఐపీఎస్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ కమిటీ సిబిఐ దర్యాప్తు సవివరాలను పరిశీలించడం, సేకరించిన సాక్ష్యాలను సమీక్షించడం వంటి అధికారాలు అప్పగించింది. టీవీకే అధినేత విజయ్ పిటిషన్తో పాటు తమిళనాడు బీజేపీ నేత జిఎస్ మణి, ఉమా ఆనంద్ తదితరుల పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వి అంజారీ నేతృత్వంలోని తమిళనాడు పోలీసు ఆధ్వర్యంలో సిట్ విచారణ నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చునని వాదించారు. దీంతో తన ముందుకు వచ్చిన అన్ని పిటిషన్లను కలుపుతూ సంపూర్ణ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘటనలు పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయి అని గుర్తు చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ కరూర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కదిలించిందని గుర్తు చేసింది. తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను వెలికి తీయడానికి సిబిఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలన్న విజ్ఞప్తి సరైనదేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు నిష్పక్షపాతంగా సమగ్రంగా విచారణ చేయడానికి సిబిఐకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా న్యాయం వైపు నిలబడ్డామని సుప్రీంకోర్టు సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ లాగా మారింది. టీవీకే అధినేత విజయ్ పిటిషన్, బీజేపీ నేతల పిటిషన్లు, ప్రత్యేక సిబిఐ దర్యాప్తు, 3 సభ్యుల కమిటీ అన్నీ కలిసి అంతర్రాష్ట్ర న్యాయ రహస్యాన్ని వెలికి తీస్తున్నాయి. కేసు దీని తర్వాత ఎలాంటి మలుపు తీసుకుంటుందో అంతు చిక్కడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయపరమైన షాక్ తమిళనాట ఆసక్తికరంగా మారింది.